నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చి పెసరట్టు అండి. తినడానికి చాలా టేస్టీగా ఉంటుందండి. ఉప్మా పెసరట్టు తెలుసు, కానీ సోలోగా ఎప్పుడైనా ట్రై చేశారా? చాలా స్పెషల్గా ఉంటుంది అండ్ చాలా హెల్దీ అండి. పెసరట్టు మరి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? ముందుగా అండి 1 కప్పు పెసలు తీసుకుని నానబెట్టుకోవాలండి. అలాగే 1 కప్పు పెసరపప్పుకి చిన్న గ్లాసు బియ్యాన్ని కూడా నానబెట్టుకుంటున్నాను. ఇది ముందు రోజు నానబెట్టుకున్నా సరే అండి, లేదు అంటే మీకు ఒక 6 గంటలు చొప్పున అయినా సరే నానబెట్టుకోండి. నేనైతే పెసలు నైటే నానబెట్టుకుని ఉంచుకున్నానండి. చూసారు కదండి ఎంత చక్కగా ఉబ్బాయో. సో మనం ఇలా ఉబ్బిన తర్వాత మనం దీన్ని వాష్ చేసుకుని పెట్టుకుందాం. పప్పు అయితే అండి నేను నైట్ నానబెట్టుకుని ఉంచుకున్నాను. బియ్యం అయితే నేను మార్నింగ్ 4 అవర్స్ ముందు నానబెట్టుకుని ఉంచుకున్నానండి. ఎందుకంటే బియ్యం తొందరగానే నానిపోతాయండి. ఎక్సెస్ వాటర్ రిమూవ్ చేస్తే ఇదిగో ఇలా చూసారా ఎంత చక్కగా ఉబ్బాయో. మనం ఇలా స్ప్రౌట్స్లా కూడా తినేవచ్చండి. ఆరోగ్యానికి చాలా మంచిదండి. మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా యాడ్ చేసుకుందామండి. ఇలా మిక్సర్లో వేసుకుని ఇప్పుడు మనం పెసరట్టు అండి కలర్ఫుల్గా కనిపించడానికి 1/2 టీ స్పూన్ పసుపు, చిన్న పచ్చిమిరపకాయ వేసుకుని గ్రైండ్ చేసుకుందామండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత అండి ఇప్పుడు మనం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుందామండి. సాల్ట్ వేసుకున్న తర్వాత మనం ఒకసారి గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం. అప్పటికప్పుడు ఇన్స్టెంట్గానే చేసుకుంటే బాగుంటుందండి, లేదు అంటే పులుపు వచ్చేస్తుంది. పెసరట్టు ప్లెయిన్గా తింటే కడుపులోకి అసలు వెళ్ళనంటదండి. కాబట్టి నేను పచ్చిమిరపకాయలు, 2 ఉల్లిపాయలు, అల్లం ముక్క కట్ చేసుకుంటున్నానండి. ఇలా కట్ చేసిన ఉల్లిపాయలు, అల్లం, పచ్చిమిర్చి ఏమైతే ఉన్నాయో బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందామండి. ఇలా బౌల్లోకి షిఫ్ట్ చేసుకున్న తర్వాత అండి 1/2 టీ స్పూన్ జీరా వేసుకోండి. ఇలా జీలకర్ర పైన వేసుకోలేని వాళ్ళు పప్పు రుబ్బినప్పుడు పప్పులో వేసుకోండి. ఇలా నేను చూపించే విధంగా కలుపుకోండి. స్పూన్ పెట్టి కలపండి, ఎందుకంటే పచ్చిమిరపకాయలు వేసాము కదా, చేయి మండుతుందండి. కాబట్టి స్పూన్ పెట్టి కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని కొద్దిగా ఆయిల్ వేసి టిష్యూతో నీట్గా రఫ్ చేసేయండి. ఎందుకంటే మనం పల్చగా కావాలి అన్నప్పుడు మనకి బాగా వస్తాయి అన్నమాట. కొత్తగా ట్రై చేసేవాళ్ళు నేను చెప్పే ప్రాసెస్లో వెళ్ళండి. నేనైతే డైరెక్ట్గానే వేసేస్తున్నాను. పెసరట్టు వేసుకోవడం అయిపోయింది. మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం, అలాగే మనం కొద్దిగా ఆయిల్ చుట్టుపక్కల. సో ఇందులో అల్లం వేసాం కాబట్టి అల్లం టేస్ట్ పంట కింద చాలా అద్భుతంగా టేస్ట్ వస్తుందండి. కాబట్టి మీరు మిస్ చేసుకోకుండా డెఫినెట్గా మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి. నేనైతే 2 వైపులా కాలుస్తున్నానండి. నాకు ఆనియన్స్ రోస్ట్ అవ్వడం అంటే చాలా ఇష్టం. కాబట్టి మీ ఇష్టం, మీరు ఎలాగా వీలుంటే మీరు అలా వేసుకోండి. మీరు అసలు మిస్సే చేసుకోవద్దు. చూసారుగా ఎంత రోస్టెడ్గా ఎంత నీట్గా వచ్చేసిందో. సో తప్పకుండా మీరు కూడా మీ డియర్ ఫ్రెండ్స్కి, మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఒక మంచి హెల్దీ ఫుడ్ చేసి పెట్టాలి అంటే తప్పకుండా పెసరట్ని చేసి పెట్టండి.
సేమ్ ప్రాసెస్లో నేను రెండోది కూడా వేస్తున్నానండి. పెసరట్టులోకి ఆయిల్ ఎక్కువనే పడుతుందండి, టేస్టీగా ఉంటుంది, బాగా రోస్ట్ కూడా అవుతుందండి. కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువనే వేసుకోండి. వావ్, ఎంత చక్కగా రోస్ట్ అయిందో చూసారా? డెఫినెట్గా మిస్ చేసుకోకుండా మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి. ఇంతే రోస్టెడ్గా చేసి పెడితే ఎవరు తినరు చెప్పండి? మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇంక లాగించేస్తూనే ఉంటారు. కాబట్టి డెఫినెట్గా చేసి పెట్టండి. అండ్ ఈ రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. కొడవలితో కసిగా మనసే కోశావే.